తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేటి నుంచి ధర్నాకు దిగుతున్నారు. స్థానిక సంస్థలు, విద్యా, ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పించాలని డిమాండ్ చేస్తూ నేటి నుంచి ఆగస్టు 7 వరకు ధర్నా చేస్తున్నారు. అయితే హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ లోని ధర్నా చౌక్ దగ్గర 72 గంటల పాటు నిరాహార దీక్ష చేపడుతున్నారు. ఈ దీక్ష ద్వారా రాష్ట్ర, కేంద్ర ప్రజలపై బీసీ రిజర్వేషన్ బిల్లులను వెంటనే ఆమోదించాలని ఒత్తిడి తెచ్చేందుకు కవిత ప్రయత్నిస్తున్నారు. ఈ బిల్లులు తెలంగాణ శాసనసభ, శాసనమండలిలో ఆమోదం పొందినప్పటికీ ఇంకా అనుమతి రాకపోవడంతో ధర్నాకు పిలుపునిచ్చారు. ఈ దీక్ష ద్వారా బీసీలకు 42% రిజర్వేషన్ల ఆమోదంను వేగవంతం చేయాలని ఆమె లక్ష్యంగా పెట్టుకున్నారు. కవిత ఈ దీక్ష కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించలేదు. అయినా కవిత దీక్షకు దిగుతానని చెప్పడంతో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. కాగా తెలంగాణ జాగృతి, యునైటెడ్ ఫూలే ఫ్రంట్, ఇతర బీసీ సంఘాల కార్యకర్తలు ఈ దీక్షకు ఏర్పాట్లు చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ సునీత. బీసీలకు 42% రిజర్వేషన్ అంశంపై బీసీలకు వెంటనే 42% రిజర్వేషన్ అమలు చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ఈ రోజు నుంచి వరుసగా 3 రోజుల పాటు 72 గంటల పాటు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద 72 గంటల పాటు నిరాహార దీక్షకు కూర్చొని. సో మరి కాసేపట్లోనే ఈ యొక్క దీక్ష ప్రారంభం కాబోతోంది. ఈ దీక్షకు సంబంధించి 3 రోజుల పాటు నిరాటంకంగా బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్లు అమలు చేయాలని ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలను రాజకీయంగా పావులుగా వాడుకుంటున్నాయి. కేంద్రంలోని బీజేపీ కావచ్చు, రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రెండు కూడా బీసీలను కేవలం ఓటు బ్యాంక్ గా వాడుకుంటాయి తప్ప వాళ్ళకు కావలసినటువంటి రిజర్వేషన్ అంశం తీర్చడం మాత్రం తాత్సారం చేసుకునే ఆలస్యం చేసుకునే ఒక ఆరోపణతో ఇవాళ కవిత దీక్ష 3 రోజుల పాటు దీక్షకు నిర్వహించబోతున్నారు. సో మొత్తంగా కూడా ఒకవైపు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అసెంబ్లీలో ఆమోదించినటువంటి బిల్లు కేంద్రం వద్ద పెండింగ్ ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినట్టు ఆర్డినెన్స్ గవర్నర్ వద్ద పెండింగ్ ఉంది. సో ఈ పెండింగ్ ఆలస్యం ఎన్ని రోజులు ఇంకా పెండింగ్ పెడతారు, వెంటనే వీళ్ళకు బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలనే ఒక నినాదంతో, ఒక ఎజెండాతో ఇప్పుడు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఈ దీక్ష నిర్వహించబోతున్నారు. సో మొత్తంగా ఈ దీక్షకు ఇప్పటికే ఆయా పలు బీసీ సంఘాలు, అదేవిధంగా ఎంపీ, ప్రస్తుతంగా రాజ్యసభగా ఎంపీగా ఉన్నటువంటి ఆర్ కృష్ణ, బీసీ సంఘ నేతగా ఉన్నటువంటి కీలక నేతగా ఉన్నటువంటి ఆర్ కృష్ణ సైతం ఆ కవిత దీక్షకు మద్దతు ఇచ్చారు. సో ఇంకా ఇతరత్ర బీసీ సంఘాలందరూ, పలు రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా కవితకు మద్దతు ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. సో 3 గంటలకు దీక్ష భాగంగా వాళ్ళు కూడా సంఘీభావంగా కవితతో పాటు దీక్షలో కూర్చునే అవకాశం కనబడుతుంది. సో ఒకవైపు కవిత 3 రోజుల దీక్షకు అనుమతి కోసం పోలీసులకు విజ్ఞప్తి చేస్తా, పోలీసులు మాత్రం ఈ ఒక్క రోజు మాత్రమే ఆ దీక్షకు అనుమతినిచ్చారు. సో ఈ ఒక్క రోజు మాత్రమే, ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే దీక్షకు ఇచ్చారు పోలీసులు. కానీ 3 రోజులు ఖచ్చితంగా దీక్ష చేసి తీరుతాము, పోలీసులు ఏది చేసినా సరే తాము అన్నిటికీ సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఇప్పటికే కవిత, తెలంగాణ జాగృతి నాయకులు కూడా ప్రకటిస్తున్నారు. సో మొత్తంగా కవిత ఇప్పుడు దీక్ష తెలంగాణ రాజకీయాలు కొంత హాట్ గా మారబోతోంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలని గత కొద్ది రోజులుగా బీసీల అంశం చుట్టే, బీసీల రిజర్వేషన్ అంశం చుట్టే తిరుగుతుందని చెప్పవచ్చు. ఎప్పుడైతే ప్రభుత్వం కులగణన చేపట్టిందో, రేవంత్ సర్కార్ కులగణన చేపట్టిందో, అప్పటి నుంచి కూడా రాష్ట్రంలో మొత్తం రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా బీసీ నినాదము, బీసీల చుట్టే తిరుగుతోంది. సో ప్రభుత్వం ఒకవైపు బీసీలకు సంబంధించి కులగణన చేసిన తర్వాత కూడా బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని ఒక నినాదం తీసుకొచ్చింది. ఒక దృఢ సంకల్పంతో దాన్ని అసెంబ్లీలో మొత్తంగా బిల్లు తీసుకొచ్చి అసెంబ్లీలో బిల్లును ఆమోదించి కేంద్రాన్ని పంపింది. ఆ కేంద్రం చాలా నెలల తరబడి అయినా కేంద్రం నుంచి ఇంకా దానికి సానుకూలంగా స్పందన రాలేదు, రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా పడలేదు. దీంతో ప్రస్తుతానికి రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉన్నా 42% రిజర్వేషన్ అమలు విషయంలోనే సందేహాలు, లేకుంటే అమలు చేయడానికి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో, ఎందుకంటే కేంద్రం నుంచి ఆమోదం రాలేదు, అదేవిధంగా ఒకవైపు కేంద్రం నుంచి ఆమోదం రాకుండా కేబినెట్ చర్చించి ఆర్డినెన్స్ కూడా, కొత్త ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా
ఈ యొక్క 42% రిజర్వేషన్ అమలు చేయాలని ప్రభుత్వం భావించింది. అనుకునే తడుగా కూడా ఆర్డినెన్స్ గవర్నర్ వద్దకు పంపించింది. గవర్నర్ వద్దకు దాదాపుగా 2 వారాల నుంచి పెండింగ్ ఉంటూ వస్తుంది. సో ఇప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యం అవడానికి కారణం కూడా ఈ యొక్క రిజర్వేషన్ అమలు పైనే ఒక తుది నిర్ణయం అంటే ఒక సానుకూల స్పందన బీసీలకు 40% రిజర్వేషన్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ దానికి సంబంధించి ఇప్పటికీ ఒక సానుకూలంగా నిర్ణయం రాకపోవడంతో ఎన్నికలు కూడా ఆలస్యం అవుతా ఉన్నాయి. ఒకవైపు హైకోర్టు ఇప్పటికే సెప్టెంబర్ లోప స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశాయి. మరోవైపు బీసీలకు రిజర్వేషన్ అమలు చేశాకే 40% రిజర్వ్ అమలు చేశాకే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తుంది. సో దీంతో ఎన్నికల ఆలస్యం అవడం, మరోవైపు ఈ యొక్క బీసీల రిజర్వేషన్ అంశం రాజకీయంగా తెలంగాణలో రాష్ట్ర రాజకీయాలు తీవ్రంగా ప్రభావితం చేసేదిగా మారింది. దాంట్లో భాగంగానే అన్ని రాజకీయ పక్షాలు కూడా ఇప్పుడు ఈ యొక్క బీసీ నినాదాన్ని ఎత్తుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వ కాంగ్రెస్, అదేవిధంగా బీఆర్ఎస్, బీజేపీ, దీంతో పాటుగా తెలంగాణ జాగృతి అధ్యక్షుడు కవిత అంతా కూడా ఈ బీసీల రిజర్వేషన్ అంశాన్ని ఎజెండాగా పెట్టుకొని రాష్ట్ర రాజకీయాలలో అన్ని రకాలుగా అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. బీసీలను తమ వైపు తిప్పుకోవడానికి అన్ని పార్టీలు అదే రకంగా పొలిటికల్ గా ఒక అడుగులు వేస్తున్నాయని చెప్పవచ్చు. దాంట్లో భాగంగానే ఇప్పుడు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కూడా కవిత 72 గంటల పాటు నిర్విరామంగా దీక్ష చేయాలనే ఆలోచనలో ఉన్నారు. వెంటనే రిజర్వేషన్ సంబంధించి బిల్లులు ఆమోదించాలని చెప్పేసి కేంద్రం వద్ద ఉన్నటువంటి బిల్లును ఆమోదించాలి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని చెప్పేసి ఒక నినాదంతో ఒక ఎజెండాతో దీక్ష కూర్చుంటున్నారు. మరోవైపు రేపటి నుంచి 3 రోజుల పాటు ఢిల్లీలో కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కూడా ఈ యొక్క బీసీల 40% రిజర్వేషన్ అమలు పైన కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఢిల్లీ వెళ్తున్నారు. ఢిల్లీ పర్యటనలో కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేలా, కేంద్రం పెద్దలపై ఒత్తిడి తీసుకొచ్చేలా అన్ని రకాల చర్యలు వీలు బట్టి అక్కడ ధర్నా కూడా కాంగ్రెస్ పార్టీ కూడా సిద్ధమవుతుంది. మరోవైపు బీఆర్ఎస్ కూడా కరీంనగర్ లో ఇదే బీసీ అంశం ఎజెండాగానే కరీంనగర్ లో బీసీ గర్జన పెట్టి ఒక సభ నిర్వహించబోతున్నారు. మొత్తంగా రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు బీసీల అంశం అనేది బీసీల 40% రిజర్వేషన్ అంశం కొద్దిగా పొలిటికల్ గా ఒక పెద్ద బిగ్ మొత్తం పొలిటికల్ గా బిగ్ వార్ కు తెరలేసినట్టు అవుతోంది. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, అదేవిధంగా జాగృతి, ఈ 4 పార్టీలు కూడా బీసీలకు సంబంధించి అంశాన్ని ఎజెండాగా ఎత్తుకొని ఎవరి వాదన మనం వినిపిస్తూ ప్రజా క్షేత్రంలో కొన్ని ధర్నాలకు ఆందోళన నిర్వహిస్తున్నారు. సో మొత్తంగా ప్రజలు మాత్రం అల్టిమేట్ గా ఈ బీసీలకు సంబంధించి ఎవరు సీరియస్ గా ఉన్నారు, ఎవరు ఉదాసీనంగా ఉన్నారనే దానిపైన మాత్రం ప్రజలు తెలిసే అవకాశం ఉంది. కాకపోతే ఈ రోజు కవిత దీక్ష మాత్రం బీసీల రిజర్వేషన్ల అంశాల పైన ప్రభుత్వంపై, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపై మరింత ఒత్తిడి పెంచే అవకాశం మాత్రం స్పష్టంగా కనబడుతూ ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా అంటే కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఢిల్లీలో కూడా ఈ రిజర్వేషన్ అంశంపై పోరాటానికి సిద్ధపడింది. 3 రోజుల పాటు అక్కడే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇతర మంత్రులందరూ కూడా, కాంగ్రెస్ ముఖ్య నాయకులందరూ కూడా ఢిల్లీలో ధర్నా చేయాలని, అదేవిధంగా రాష్ట్రపతిని కూడా కలవాలని ఒక ఆలోచనలో ఉన్నారు. మొత్తంగా ఇప్పుడు ఈ దీక్ష ద్వారా నెక్స్ట్ రేపు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఆధ్వర్యం ఢిల్లీలో చేసే ఆందోళన ద్వారా లేకుంటే ధర్నాల ద్వారా బీసీల 40% రిజర్వేషన్ అంశానికి ఏదైనా ఒక సానుకూల నిర్ణయం వస్తుందా అనేది మాత్రం బీసీలంతా కూడా, బీసీ నాయకులు, బీసీ సంఘాల నేతలంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సునీత. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.